ఇట్లా 4 పార్ట్స్ గా మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా. ఫస్ట్ ఇప్పుడైతే మనం ఇలా మెజర్ చేసుకోవాలండి. మన లెగ్ మెజర్మెంట్ ఉంది కదండి, దాని పొడవుని ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఫర్ సపోజ్ నా లెగ్ మెజర్మెంట్ వచ్చేసి, అంటే చెప్పాను కదండి, నేను నా మెజర్మెంట్స్ ని బట్టి మాత్రమే ఈ ఫ్యాబ్రిక్ అనేది మార్క్ చేసి కట్ చేస్తున్నానని. ఇప్పుడు నా లెంత్ వచ్చేసి 38 ఉందండి. సో ఇక్కడ మనం ఇందాక ఏం చెప్పానంటే 38 - 7 = 31. ఈ 31 అనేది ఇప్పుడు మెయిన్ మెజర్మెంట్ అనమాట. మళ్ళీ చెప్తున్నా వినండి, నా లెంత్ వచ్చేసి 38 ఉంది. ఈ 38 లో నుంచి మనం 7 తీసేస్తే ఎంత వచ్చిందంటే 31 అనేది వచ్చిందనమాట. ఈ 31 కి మనం ఇప్పుడు +4 అనేది యాడ్ చేసుకుంటాం. ఈ 31 కి +4 అనేది యాడ్ చేస్తే 35. ఈ 4 అనేది ఎందుకు అంటే కింద మనము పట్టి అనేది వేస్తాం కదండి, ఆ 4 అనేది ఆ పట్టిలోకి వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు మనము 35 అనేది టోటల్ గా మెజర్ చేస్తాము. ఇక్కడి నుంచి పై పార్ట్ నుంచి కింద వరకు 35 అనేది మనము మెజర్ చేసుకుంటాము. చూడండి, ఇక్కడ 35 దగ్గర నేను మార్క్ చేసుకున్నాను ఈ విధంగా. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని నేను లాంగ్ స్కేల్ తో ఒక లైన్ అనేది డ్రా చేస్తానండి. ఓకే అండి, ఇప్పుడు ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలాగా లైన్ అనేది తీసుకుందాము. చూడండి, 35 దగ్గర మనం ఇలా మార్క్ చేసుకుంటున్నాము, లైన్ అనేది డ్రా చేసి. సో మనం ఇలా లైన్ చేసాం కదండి. సో ఇప్పుడు మనకి లెగ్ పార్ట్ లో మనం లెంత్ అనేది మెజర్ చేసుకున్నాము. ఆ లెంత్ ఇక్కడ మెజర్ చేసి లైన్ అనేది డ్రా చేసామన్నమాట. అండ్ ఇప్పుడు ఇంకొక సెకండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే పిస్తా మనం ఎక్కడున్నా కానీ మనము ఫ్యాబ్రిక్ కి ఇటు కార్నర్ లో మాత్రమే పిస్తాని, ఫ్యాబ్రిక్ ఇట్ సైడ్ ఎండింగ్ లో పిస్తా మెజర్మెంట్ అనేది తీస్తామన్నమాట. ఓకేనండి, ఒకవేళ ఫ్యాబ్రిక్ కొంచెం అటున్నా కానీ అటు ఎండింగ్ లోనే పిస్తా మెజర్మెంట్ అనేది తీస్తాము. సో ఇప్పుడు ప్యాంట్ లెంత్ తీసుకున్నాము, ఇప్పుడు పిస్తా మెజర్మెంట్ తీసుకుందాము. పిస్తా మెజర్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, ఇందాక చెప్పాను కదండి 9, 9.5, 10 అలా పెట్టుకుంటారని. బాగా లూజ్ గా కావాలి నాకు, కొంచెం ఇక్కడ ఫేస్ ఎక్కువ పిస్తా కొంచెం లూజ్ కావాలి అనుకున్న వాళ్ళు 10, 10.5, 13 వాళ్ళ ఇష్టం. వాళ్ళ బాడీ మెజర్మెంట్ బట్టి పిస్తా యొక్క లూజ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నేను ఎంత పెట్టుకుంటున్నానంటే 10.5 అనేది పెట్టుకుంటానండి. ఫర్ సపోజ్ 10 తీసుకుందామండి. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి నేను 10 అనేది తీసుకున్నాను. 10 అన్న పాయింట్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇది కొంచెం అన్ఈవెన్ గా ఉందండి నాకు. సపోజ్ ఇక్కడ నుంచి నేను ఇక్కడైతే ఒక లైన్ గీసుకున్నానండి. నాకు అక్కడ అన్ఈవెన్ గా ఉంది. ఇక్కడ నుంచి నేను పిస్తా మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నానండి. చెప్పాను కదండి 10 దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను పిస్తా మెజర్మెంట్ అనేది. నేను 10 దగ్గర పిస్తా మెజర్మెంట్ అనేది మార్క్ చేసుకున్నానండి. అండ్ ఇప్పుడు లెంత్ అనేది మార్క్ చేసుకున్నాము. ఇది ఇక్కడ కొంచెం కిందకి జరిపాను కదా. సో ఇప్పుడు ఓకే, ఇక్కడ పిస్తా హైట్ అనేది తీసుకున్నాం కదండి. ఇప్పుడు పిస్తా యొక్క లెంత్ ఎంత తీసుకోవాలంటే ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ వరకు తీసుకుందాము. ఎప్పుడైనా మెజర్మెంట్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ అంతా కరెక్ట్ గా ఉందో లేదో చూసుకోండి. ఎందుకంటే లోపల ఫ్యాబ్రిక్ కనుక అన్ఈవెన్ గా ఉంటే మనకి మెజర్మెంట్ చేసిన పాయింట్స్ మొత్తం పోతాయి. అండ్ అప్పుడు మన కొలతల ప్రకారం కాకుండా టైట్ గా ఉంటుంది అనమాట. 1కి 4 సార్లు చెక్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ తీసుకుందాం అనమాట. ఇట్లాగా ఇప్పుడు మనము మళ్ళీ స్కేల్ తీసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసేద్దాము. నాకు ఇక్కడ అంతా అన్ఈవెన్ గా ఉందండి, ఇందాక చూసుకోలేదు. కానీ మెజర్మెంట్స్ అయితే ఇలాగేనండి. లెంత్ తీసుకోవడము, లెంత్ తర్వాత పిస్తా యొక్క మెజర్మెంట్ ఎక్కడ తీసుకోవాలంటే ఫ్యాబ్రిక్ ఎండింగ్ లో తీసుకోవాలన్నమాట.
అండ్ ఇక్కడ మనము రౌండ్ అనేది ఎలా తీసుకోమంటే 1.5 దగ్గర మార్క్ చేసి ఇంకో ఇలా రౌండ్ తీసుకుంటాము. ఇవన్నీ ఈ విధంగా రౌండ్ తీసుకుంటాం అనమాట. ఓకే అండి, ఇప్పుడు మనం ఇక్కడ పిస్తా మెజర్మెంట్ అని పెట్టుకున్నాము. పిస్తా మెజర్మెంట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చేయవలసిన పాయింట్ ఏంటంటే కింద కాలు యొక్క లూజ్ అనేది మనం మెజర్ చేసుకోవాలండి. కాలు యొక్క లూజ్ నాది వచ్చేసి ఇదిగోండి, ఇందాక మనం ఇక్కడ అన్ఈవెన్ గా ఉందని చెప్పాను కదా, నేను కిందకి వెళ్ళిపోయాను. సో నా కాలు యొక్క లూజ్ వచ్చేసి 6 అండి. దానికి 2 ఇంచెస్ కనుక యాడ్ చేస్తున్నాను. 6 + 2 = 8 అనమాట. ఓకేనా అండి. ఇప్పుడు కాలు మెజర్మెంట్స్, కాలు లెంత్ తీసుకున్నాము. తర్వాత పిస్తా అది అక్కడ మెజర్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి కాలు లూజ్ అనేది మనం మార్క్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు దీనికి ఇక్కడ 2 ఇంచెస్ అనేది యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఏంటంటే మెయిన్ది ఇక్కడ నుంచి ఇక్కడ పిస్తా పాయింట్ ఉంది కదండి, ఇక్కడ కార్నర్ పాయింట్, ఇక్కడ వరకు మనం ఒక స్లాంట్ లైన్ అనేది గీసుకోవాలన్నమాట. ఇక్కడ కార్నర్ ఉంది కదండి, ఈ కార్నర్ నుంచి మనం లెగ్ యొక్క లూజ్ తీసుకున్నాం కదండి కింద, దాని వరకు మనం ఒక స్లాంట్ లైన్ అనేది గీసేద్దాం అనమాట. ఇదిగోండి, మనం ఒక స్లాంట్ లైన్ అనేది గీసాము. ఇక్కడ కాలు లెంత్ నుంచి ఇక్కడ వరకు అయితే ఒక స్లాంట్ లైన్ అనేది గీసుకున్నాము. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తామేనండి. మనము సెమీ పటియాలా ప్యాంట్ తీసుకోవడానికి మనకు కావాల్సిన మెయిన్ 3 మెజర్మెంట్స్ అనమాట. ఒకటి ఏంటంటే నడుము యొక్క హిప్ యొక్క లెంత్, అండ్ రెండోది మన లెగ్ యొక్క లెంత్, అండ్ మూడోది లెగ్ యొక్క లూజ్ కావాలండి. ఇక్కడ ఫస్ట్ ప్యాంట్ని ఎలా మెజర్ చేస్తామంటే మన లెగ్ యొక్క లెంత్ లో నుంచి -7 అనేది తీసేసి ఎంతైతే ఉంటుందో దానికి +4 అనేది యాడ్ చేసి మనం ఇక్కడ మెజర్ అనేది చేసుకున్నాం అనమాట. అండ్ పిస్తా మెజర్మెంట్ ఎలా వచ్చిందంటే మన బాడీ యొక్క కొలతలను బట్టి పిస్తా మెజర్మెంట్ అనేది మారిద్దండి. ఎలా అంటే S, M, L ఉన్న వాళ్ళకి 9, 9.5 అయితే అక్కడ పిస్తా అనేది చాలా బాగుంటుంది, అంటే లూజ్గా ఉంటుంది, మీరు కూర్చున్నా కూడా ఇబ్బంది అనేది ఉండదు. కొంచెం XL, XXL, XXL అలా ఉన్న వాళ్ళకి మెజర్మెంట్ అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది. లైక్ 9, 9.5 కదండి, 10, 10.5, 11, 11.5 అలా 13, మీ ఇష్టం, మీ మెజర్మెంట్ బట్టి పెట్టుకుంటా ఉండాలన్నమాట. సో అప్పుడు పిస్తా మెజర్మెంట్ ఎప్పుడైనా కానీ ఇక్కడ క్లాత్కి ఇటు సైడ్ మాత్రమే, చివర్లో మాత్రమే పెట్టుకోవాలి. మనం ఎంతైతే లెంత్ పెట్టుకుంటున్నామో ఆ లెంత్ని ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఇక్కడ వరకు స్టార్ట్ చేసుకొని మెజర్ చేసుకున్న తర్వాత 1.5 అనేది మనము ఖర్చుకు ఇట్లా ఈ స్కేల్ ఈ వెడల్పుకి మాత్రం మనం ఇస్తామన్నమాట. ఈ 1.5 ఇచ్చిన తర్వాత మనము ఈ కార్నర్ షేప్ రావడానికి కూడా 1.5 మెజర్మెంట్ ఇచ్చేసి మనం ఇలాగా సర్కిల్ అనేది గీసుకుంటాము, హాఫ్ సర్కిల్. సో ఇక్కడ పిస్తాకి మనం ఒక బాక్స్ వేసుకుంటాము అండ్ హాఫ్ సర్కిల్ గీసేస్తాము. ఈ పాయింట్ అయిపోయిన తర్వాత మనము కాలు యొక్క లూజ్ అనేది మెజర్ చేసుకుంటామండి. కాలు యొక్క లూజ్ ఎంతైతే ఉంటుందో అది +2 అనేది యాడ్ చేస్తామన్నమాట. ఆ యాడ్ చేసిన ఆ పాయింట్ నుంచి ఇక్కడ పిస్తాది మనం ఎండ్ చేసిన పాయింట్కి ఇక్కడ వరకు ఒక స్లాంట్ లైన్ అనేది గీస్తాము. మీకు కొంచెం అనీవెన్ గా ఉంటుంది, ఎందుకంటే నాకు ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది అనీవెన్ గా ఉంది, అందుకని కొంచెం దూరంగా వేశాను. సో ఇది అనమాట ఈ కొలత. ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకుందాము. ఇది ఇక్కడ కట్ చేస్తానండి. నేను చెప్పాను కదా కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉంటుంది, మీరు మళ్ళీ ఏమీ అనుకోకండి. నేను ఇప్పుడే కట్ చేసేస్తాను, చూడండి.
లో మనకి మిగిలిన ఏ క్లాత్ ని పడేయకండి, అవన్నీ మనకి చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే మనకి పైన తాడు అది కట్టుకోవడానికి కానీ వేటికైనా కానీ పనికొస్తుంది. సో ఇప్పుడు చూసారు కదా, మీకు ప్యాంట్ అనేది ఒక షేప్ అనేది కనబడుతుంది. ఇదేమో పిస్తా పాయింట్, ఇట్లా ఒక ప్యాంట్ లెగ్ అనేది మీకు క్లియర్గా కనబడుతుంది చూడండి. ఇవన్నీ ఖర్చులకి. అండ్ ఇది మనం ఇంత ఎక్కువ ఇచ్చుకున్నాం కదా, ఇది వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఫ్రిల్స్కి వస్తుంది అనమాట. ఇలా మనం ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు పటియాలా ప్యాంట్కి అందమే ఫ్రిల్స్ కదండి. సో ఇలా మనం ఫ్రిల్స్ పెట్టుకోవడం వల్ల అది ఇలా అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇందాక ఒక పార్ట్ అనేది మిగిలింది కదండి, అండ్ ఈ పార్ట్ అనేది ఇప్పుడు మనం పై పార్ట్గా మనం కట్ చేసుకుందాము. ఇదిగోండి, ఇందాక మనం ఇలాగ ప్యాంట్ అనేది కట్ చేసుకున్నాం కదండి. ఈ క్లాత్ ఉంది కదా, ఇప్పుడు ఇదే మనకి పై పార్ట్గా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు నేను మీకు ఇది ఇప్పుడు ఇట్లా ఈ పార్ట్ వచ్చింది కదండి, దీన్ని మనం పై పార్ట్గా యూస్ చేస్తామన్నమాట. దీన్ని ఇట్లా జాయిన్ చేసుకుంటాము. ఇక్కడ మనం మెజర్ చేసుకొని ఈ విధంగా ఇట్లా ఈ విధంగా కనుక మనం జాయిన్ చేసుకుంటే, ఇదిగోండి మనకి ఇక్కడ ఒక స్క్వేర్ షేప్ అనేది కనబడుతుంది చూడండి. మీకు కింద పార్ట్ తీసేస్తానండి, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది పేపర్ నేను ఎలా పెట్టాను అని. క్లాత్ ఇదిగోండి, ఇది ఒక నడుం పార్ట్. ఎప్పుడైనా కానీ ప్యాంట్కి అతుకులు అనేది పడుతుంది కదండి, ఖచ్చితంగా సెమీ పటియాలా ప్యాంట్కి కూడా అతుకులు పడుతుంది. అతుకులే ఈ ఫ్యాబ్రిక్స్ అనమాట. చూడండి, మనం ఈ విధంగా ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేస్తే మీకు ఒక స్క్వేర్ షేప్లో కనబడుతుంది కదా, దాన్ని మనము పైన నడుముకి పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు మనకి ఇలా పీసెస్ మిగిలినాయి కదండి, వీటిని ఇలా స్క్వేర్ షేప్లో పెడతామన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు నడుము యొక్క మెజర్మెంట్ అనేది పెడతాము. ఈ నడుము యొక్క మెజర్మెంట్ ఎంత అయితే ఉందో దానికి 10 అనేది యాడ్ చేసి మెజర్ చేస్తామన్నమాట. ఎందుకంటే ప్యాంట్ పెట్టి ఎప్పుడు మనకి తక్కువే ఉంటుందండి, దానికి అతుకులు పడకుండా అస్సలు ఉండదు. రెడీమేడ్ అయితే, రెడీమేడ్ కాదు, క్లాత్ కనుక మనం తెచ్చుకుంటే. సో అందుకని మనం ప్యాంట్ అనేది ఈ విధంగా అతుకులు పడుతుంది. సో ఆ అతుకులకి కొంచెం పైన ఖర్చుకి ఇలా ఫిట్టింగ్, ఇలా బెల్ట్ అది ఏమైనా పెట్టుకోవాలనుకున్నప్పుడు వాటికి సంబంధించినప్పుడు ఇలా ఈ 10 అనేది సరిపోతుంది అనమాట. సో అప్పుడు దీన్ని ఇలా 10 అనేది మెజర్ చేసి, ఆ 10 ఇక్కడ హైట్ ఉంది కదండి 7 + 2 = 9. ఆ 9 అనేది ఇలా మెజర్ చేసుకుంటాము. ఇలా మెజర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సపోజ్ మనది 40 వచ్చింది అనుకోండి, ఆ 40కి +10 అనేది యాడ్ చేస్తే 50. ఆ 50 ప్లస్ ఇక్కడ మెజర్మెంట్ 9 అది ఇలా పెట్టుకొని ఇంకోండి మనం ఇలా స్టిచ్ అనేది చేసుకుంటాం అనమాట. స్టిచ్చింగ్ అంటే ఆ 50 వచ్చింది కదండి, ఆ 50ని ÷ 4. ఎందుకంటే మనం ఏదన్నా 4 పార్ట్స్ ఇస్తాం కాబట్టి ÷ 4 చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ పొడవు ప్లస్ లెంత్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ప్యాంట్ అనేది మీకు ఇప్పుడు ఈ ప్యాంట్ అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది చూడండి. ఇది మనకి పైన పట్టీ అనుకోండి, ఇదిగోండి ఇది మనకి పైన పట్టీ ప్యాంట్, ఇదేమో కింద ప్యాంట్ కాళ్ళు, ఇది పిస్తా. ఎందుకు ఇంత లూజ్ ఉండిద్ది అంటే మనకి ఇలా ఫ్రిల్స్ ఇలా పెట్టుకోవడానికి చాలా బాగుండిద్దండి. సో అందుకని మనం ఇలా లూజ్ మొత్తం పెట్టుకున్నాము. ఇదన్నమాట ప్యాంట్ కటింగ్ అనేది మీకు డీటెయిల్డ్గా పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ కటింగ్ పార్ట్ అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయింది. స్టిచ్చింగ్ పార్ట్ ఇదంతా మనం నెక్స్ట్ వీడియోలో చూస్తానండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.